Hey guys, welcome back to our channel DPI Hub with me. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ గైస్, ఈరోజు మనం మాడ్యూల్ 7లో ఫార్మ్స్ అంటే ఏంటి, ఫార్మ్స్ ఎలా తయారు చేయాలి, లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఫార్మ్ ఫిల్ చేయమంటారు మీ కాలేజెస్లో కానీ అలాగా. అప్పుడు మీరు ఫార్మ్ ఎలా ఫిల్ చేస్తారు? ఫస్ట్ మీ నేమ్ కానీ లేదా మీ మొబైల్ నెంబరో రోల్ నెంబర్ అలా సమ్వాట్ ఏదో ఒకటి తీసుకుంటారు. ఆ ఫార్మ్ ఫిల్ చేశాక అది బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుద్ది. అసలు ఆ ఫార్మ్ మనకి ఎలా డిస్ప్లే అవుద్ది, దాన్ని HTML యూజ్ చేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను నా ఫైల్ని సేవ్ చేసుకుంటున్నా, మాడ్యూల్ 7 అని చెప్పి. వెయిట్ ఏ మినిట్, ఇది .txtలో ఉంది కదా, దీన్ని మనం HTML ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. అంటే ఏంటి, మనం .html లాగా ఇవ్వాలన్నమాట. మనం మాడ్యూల్ 7.html అని చెప్పి ఇచ్చాం. ఓకే కదా. ఇప్పుడు నేను కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ మనకి బేసిక్ కోడ్ రావాలంటే Shift+1 నొక్కితే మనకు ఒక యాస్ట్రిక్ సింబల్ వచ్చుద్ది. ఎంటర్ చేయగానే మనకి బేసిక్ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇస్తున్నా. అంటే సపోజ్ నేనే ఒక ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశా స్టూడెంట్స్కి, వాళ్ళకి ఒక ఫామ్ రెడీ చేస్తున్నా. అంటే నాకు ఇందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, మెయిన్గా నాకు నేమ్ కావాలి, తర్వాత వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఏంటి, వాళ్ళ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, తర్వాత వాళ్ళ జెండర్ ఏంటి, సపోజ్ అలాగా. మొత్తం నేను కొన్ని ముందే అనుకున్నా, అంటే నాకు ఇలా నేమ్ కావాలని, తర్వాత వాళ్ళ ఈమెయిల్ పాస్వర్డ్ అవన్నీ కావాలని చెప్పి అనుకున్నా. అంటే వాళ్ళు ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇస్తాను. ఓకే, టైటిల్ ఇచ్చేసా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని. వెయిట్ ఏ మినిట్, ఫామ్ తీసేస్తున్నా. ఇప్పుడు నేను బాడీలో హెడ్డింగ్ పెట్టుకుంటున్నాను అన్నమాట, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టా. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. నేను సేవ్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి డాట్ ఉండకూడదు. ఫర్ సపోజ్ నేను ఇది తీసేసి మళ్ళీ ఇస్తే నాకు ఇక్కడ డాట్ వచ్చింది, అంటే సేవ్ చేయలేదు నేను కంట్రోల్ S నొక్కాక నాకు అది సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసుకొని చూద్దాం. మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ రన్ మీదకి వెళ్ళి స్టార్ట్ డిబగ్గింగ్ అని నొక్కా, క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నా. చూసారు కదా, నాకు ఫామ్ వచ్చింది, బేసిక్ అవుట్పుట్. ఒక్కొక్కటి అసలు ఎలా ఇవ్వాలి, ముందు ఫామ్ ఇవ్వాలంటే, అంటే ఫామ్ క్రియేట్ చేయాలి అంటే ఫామ్ అని చెప్పి ఒక ట్యాగ్ ఓపెన్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ వరకు ఫామ్ అని దానికి తెలియాలి కదా, అందుకని. ఇప్పుడు లేబుల్ అంటే ఏంటంటే మనకి సపోజ్ ఎలా చెప్పాలి, మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నేమ్ అని, ఈమెయిల్ అని, పాస్వర్డ్ అని కనబడుద్ది కదా, అది కనపడాలంటే ఫస్ట్ మనం ఈ లేబుల్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఇది నేను లేబుల్ అని ఇచ్చా, దీన్ని సేవ్ చేసి దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. చూసారు కదా, నాకు ఇక్కడ నేమ్ అని కనబడింది. అంటే ఏంటి, ఆ లేబుల్ అని ఇవ్వడం వల్ల నాకు అక్కడ నేమ్ అని ప్రింట్ అవుతుంది. అంటే అసలు ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఆ బాక్స్ దేన్ని డినోట్ చేస్తుందని చెప్పడం కోసం మనం లేబుల్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వాలి, అది ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇన్పుట్ ఇవ్వాలంటే ఇన్పుట్ ట్యాగ్ ఓపెన్ చేయాలి. కాకపోతే ట్యాగ్ క్లోజ్ చేసే ముందు అసలు మనం ఏ టైప్ ఇస్తున్నాం, అంటే మనం ఇచ్చేది ఏంటి, టెక్స్టా ఏంటది అని చెప్పి మనం టైప్ ఇస్తామన్నమాట. నేను టెక్స్ట్ టైప్ ఇస్తాను, అంటే నేమ్ అనేది మనకి స్ట్రింగ్లో ఉంటుంది, అంటే టెక్స్ట్ ఫార్మేట్లోనే కదా, అంటే ABC అలా ఉంటాయి. ఈ నేమ్ అనేది ఎందుకు ఇస్తామంటే మనం లోపల ఏముండాలి, లైక్ ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటి, కాల్ చేసుకోవడానికైనా నేమ్ యూజ్ చేస్తాం. ప్లేస్ హోల్డర్ ఏంటంటే దాని లోపల మనకి
మనకి ఎంటర్ యువర్ నేమ్ హియర్ అని లేదా ఎంటర్ యువర్ జీమెయిల్ ఐడి అని చెప్పి కనబడుద్ది కదా అది. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. లేబుల్‌కి ఏంటంటే మనకి క్లోజింగ్ ట్యాగ్ ఉంటది. కానీ ఇన్‌పుట్‌కి ఉండదు. చూసారు కదా! దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా! మనకి ఇక్కడ ఏంటంటే ఎంటర్ యువర్ నేమ్ అనేది ప్లేస్ హోల్డర్. ఈ బాక్స్‌లో మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం టెక్స్ట్ కదా! కాబట్టి మనం ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పి ఇచ్చాం. తర్వాత నేమ్ అనేది ఏంటంటే మనం ఫ్యూచర్‌లో కాల్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. ఇప్పుడు నేమ్ అయిపోయింది కదా! నేను నేమ్‌తో పాటు ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వాలనుకుంటున్నా. దానికోసం నేను ఈమెయిల్ అని చెప్పి టైప్ చేస్తా. ఇప్పుడు ఇలాగే నేను ట్యాగ్ ఓపెన్ చేస్తా ఇన్‌పుట్ ట్యాగ్. నేను ఇన్‌పుట్‌లో టైప్ ఏమిస్తున్నాను ఇప్పుడు మెయిల్ ఇస్తన్నా. ఇప్పుడు టైప్‌లో చూసారు కదా! మనకి చెక్ బాక్స్ అని, కలర్ అని, డేట్ ఇలా చాలా ఉంటాయి. నేను ఇచ్చేదేంటి ఇప్పుడు ఈమెయిల్ గదా! కాబట్టి ఈమెయిల్ సెలెక్ట్ జేసుకున్నా. దీన్ని క్లోజ్ చేసేసా. లేదు మనకి ప్లేస్ హోల్డర్ ఇవ్వచ్చు, నేమ్ గూడా ఇవ్వచ్చు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. తర్వాత ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్. వెయిట్ ఎ మినిట్. ఓకే. ఇక్కడి దాకా మనకి అయింది. అంటే నేమ్ ఇచ్చాము, ఈమెయిల్ ఇచ్చాము. నెక్స్ట్ మనం ఏమివ్వాలి? పాస్‌వర్డ్ ఇవ్వాలి. మళ్ళా లేబుల్ ఒకటి ఓపెన్ చేశాను. పాస్‌వర్డ్ అని చెప్పి ఇచ్చా. ఓకే. ఇప్పుడు పాస్‌వర్డ్ గూడా మనకి ఇన్‌పుట్ టైప్ తీసుకొని టైప్ ఈజ్ ఈక్వల్ టు మనకి పాస్‌వర్డ్ గదా! పాస్‌వర్డ్ సెలెక్ట్ జేశా. క్లోజ్ చేశా. లేదు మనకింకా నేమ్ అని జెప్పి ఇచ్చి పాస్‌వర్డ్ అని ఇచ్చా. తర్వాత ప్లేస్ హోల్డర్ అని ఇచ్చి ఎంటర్ యువర్ పాస్‌వర్డ్. ఇక్కడి దాకా మనం 3 ఫీల్డ్స్ ఇచ్చాం. ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం దీన్ని. వెయిట్ ఎ మినిట్ ఆల్రెడీ రన్ చేశాం గదా! ఓకే. దీన్ని రిఫ్రెష్ చేశా. చూసారు కదా! మనకి 1 బై 1 అలా వచ్చేసింది. కానీ ఎందుకు పక్కపక్కనే వచ్చాయి? దీన్ని 1 బై 1 ఎలా తేవాలో చూద్దాం. దీనికి మనం బ్రేక్ అని చెప్పి ఒక ట్యాగ్ అప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు నాకు నేమ్ తర్వాత బ్రేక్ కావాలి. అంటే ఏంటి? నాకు కొద్దిగా గ్యాప్ కావాలంటే మనం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక నేమ్‌కి, ఈమెయిల్‌కి మధ్య బ్రేక్ ఇచ్చా. బ్రేక్ ట్యాగ్. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేయగానే నాకు మూడిటికి మధ్య స్పేస్ వచ్చింది. 1 బై 1 వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఈ ఫార్మ్ అని చెప్పి మొత్తం ఇచ్చా గదా! పాస్‌వర్డ్ దాకా ఇచ్చా. నెక్స్ట్ ఏంటి ఇంకా ఏజ్ అని చెప్పి అవన్నీ ఇవ్వాలి గదా! లేబుల్ ఏజ్ అని చెప్పి ఇచ్చా. ఏజ్ అనేది మనకి ఏ టైప్‌లో ఉంటది? ఇంటిజర్ టైప్‌లో ఉంటది. కాబట్టి టైప్ ఈజ్ ఈక్వల్ టు మనకి టెక్స్ట్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్. నేను నంబర్ అని చెప్పి ఇచ్చా. తర్వాత నేమ్ ఏంటంటే ఏజ్. తర్వాత మనకి కావాల్సిన ప్లేస్ హోల్డర్స్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పి ఎంటర్ యువర్ ఏజ్. ఓకే. ఇలాగ నేను ఒక చిన్న బేసిక్ ఫార్మ్ అనేది నేను రెడీ చేశా. మళ్ళా ఏంటంటే నాకు పాస్‌వర్డ్‌కి ఇంకా ఏజ్‌కి మధ్యలో గ్యాప్ కావాలి గదా! కాబట్టి బ్రేక్ అని చెప్పి ఇచ్చా. బ్రేక్ ఇవ్వకుండా గూడా మనం కోడ్ రాయొచ్చు. నేను అది గూడా చూపిస్తా మీకు. ఇప్పుడు ఏజ్ గూడా ఇచ్చా గదా! సో, ఒక బటన్ క్రియేట్ చేద్దాం. అంటే మనకి సబ్మిట్ అవ్వాలి గదా! కాబట్టి నేను జస్ట్ ఒక సబ్మిట్ బటన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నా. ఒక బ్రేక్ ఇచ్చి నేను మళ్ళీ ఇన్‌పుట్ టైప్. నాకేంటి సబ్మిట్ బటన్ కావాలి. ఓకే గదా! అందుకే ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ ఇచ్చి వాల్యూ దగ్గర రిజిస్టర్ అని జెప్పి ఇచ్చా.
ఓకే. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం సేవ్ చేసి అవుట్‌పుట్ రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారు కదా! ఇప్పుడు మనకి వర్క్ అవుతున్నాయా లేదా? నేను ఏదో ఒక నేమ్ ఇస్తాను. ఏదో ఒక జీమెయిల్ ఐడీ. పాస్వర్డ్ ఎనీథింగ్ మీరు కావాల్సింది ఇవ్వచ్చు. ఏజ్ ఏదో ఒక నంబర్. ఇప్పుడు రిజిస్టర్ అని నొక్కా. చూసారు కదా! మనకి ఈ విధంగా ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ రెడీ అయిందనమాట. మనం ఏమేమి ఇచ్చామంటే నేము, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అలాగా 1 బై 1 ఇచ్చాం. నెక్స్ట్ మనం రేడియో బటన్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సపోజ్ ఏజ్ తర్వాత లేదా పాస్వర్డ్ తర్వాత జెండర్ అని ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. లేబుల్ జెండర్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో బటన్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే. రేడియో బటన్‌కి ఇక్కడ నేను ఏజ్ అని చెప్పిచ్చి, జెండర్ అని చెప్పి ఇచ్చా కదా! టైప్ రేడియో అని చెప్పి ఇచ్చా. తర్వాత ఫీమేల్ అని చెప్పి ఇస్తున్నా. ఓకే. ఫీమేల్ అని చెప్పి ఇచ్చా. లోపల నేమ్ అనేది జెండర్. తర్వాత వాల్యూ అనేది ఫీమేల్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇలాగే నేను మెయిల్‌కి కూడా చేయాలనుకుంటున్నా. కాపీ చేసి కింద నేను అదే పేస్ట్ చేస్తున్నా. కాకపోతే ఈసారి మనం దేనికి ఇస్తున్నాం అంటే మెయిల్‌కి ఇస్తున్నాం అన్నమాట వాల్యూ. సేవ్ చేసి ఒకసారి మనం అవుట్‌పుట్ రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారు కదా! మనకి రేడియో బటన్స్ కూడా వచ్చాయి. ఈ ఏజ్‌కి దానికి మనకి కింద బ్రేక్ లేదు. కింద ఒక బ్రేక్ ట్యాగ్ యాడ్ చేసి దీన్ని మళ్ళా రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారు కదా! మనకి రేడియో బటన్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో వీటిని రిక్వైర్డ్ ఫీల్డ్స్ లాగా ఎలా మార్చుకోవాలి, ఒక ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఉంటది, దాన్ని ఎలా డిజైన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో బేసిక్ ఫామ్ ఎలా రెడీ చేయాలో నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎలా ఇస్తారు, వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, సబ్మిట్ ఎలా చేయాలి అండ్ ఆ ఫామ్ ఒరిజినల్‌గా ఫామ్ ఎలా ఉంటదో దాన్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి మన ఛానల్‌ని రికమెండ్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Like and subscribe to our channel. Don't forget to set the bell icon.